ఫ్రెండ్స్, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్గా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. తను ఏదో కిచెన్లో ప్రిపేర్ చేస్తుంది. ఏంటో సంథింగ్ స్పెషల్ ఏంటో తెలుసుకుందామే. హాయ్ వదిన. హాయ్. మా వదిన ఏం చేస్తున్నావు స్పెషల్గా? సరదాగా బజ్జీలు వేస్తున్నా. ఇది భలే ఉంది. ఇదేంటి తీసేసినావు? ఇవి మరి మా పిల్లలు చిన్నోళ్ళు కదా, కారం ఉంటుందని తీసేసిన గింజలు. చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతానా? వావ్ వదిన, మంచిగా ఆలోచించినావు. ఇదేంటి ఇంకేమేమి రెమెడీస్ వేసావు ఇందులో? ఇది చింతపండు వాము కలుపుకుంటే మనకి అరుగుదలకి మంచిది అన్నమాట. ఓకే, అట్లాగా దీంట్లో లోపలికి స్టఫ్ చేసి. ఓకే, సో తర్వాత అందరూ చూసారా ఫ్రెండ్స్? ఇంకో ఇట్లా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా మనం ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం మిర్చి బజ్జీని ఇలా రెడీ చేసుకోవచ్చు. తొందరగా వదిన ఎప్పుడు వేస్తుందో, నాకు ఎప్పుడు తినాలో, ఎప్పుడు అవుతుందో ఏమో. వేటెన్సీ. ఓకే వదిన. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ ఏంటి? పిండి కలుపుతుంది వదిన. ఓకే, సో మిర్చీలు ఇలా పక్కకి పెట్టేసి గింజలన్నీ తీసేసి మిర్చీలు ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే పిండి. సో శనగపిండి. ఇందులో ఏమేమి వేస్తున్నావు వదిన? వైట్గా బియ్యం పిండి వేసింది ఒక 2 స్పూన్లు, 3. ఓకే, నెక్స్ట్ లైట్గా తినే సోడా. క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనకి బజ్జీలు లైట్గా తినే సోడా వేసుకోవచ్చు. తగినంత మనకి సాల్ట్. ఓకే, నెక్స్ట్ మంచి నీళ్ళ కోసం వేసేసి పలసగా కాకుండా చిక్కగా కాకుండా ముద్దలు కాకుండా మంచిగా కలిపేసుకోవాలి. నువ్వు తెలుసుకో, బజ్జీ పిండి కరెక్ట్గా పచ్చిమిర్చి బజ్జీకి వచ్చేటట్టు చిక్కగా, మరి పలస నాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే, రైట్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఓకే, తక్కువ నూనెతో ఎక్కువ వంట, అంతే కదా? యా. వావ్. సో వేడి నూనెలో వేడి బజ్జీ వదిన ఎప్పుడు వేస్తుందా అని వెయిటింగ్ నేను ఇక్కడ. నూనె మరిగితే మనం వేడి బజ్జీ చేసేయచ్చు. ఓకే, నూనె మరిగిందా లేదా అనేది వదిన చెక్ చేస్తుంది బజ్జీ కోసం. మరిగిందా వదిన? వేడి అయిందా నూనె? ఓకే ఓకే, వేడి పిండితో వేస్తుంది. మిర్చిని పిండిలో కలిపి నూనెలో వేయబోతున్నది మా వదిన. వావ్, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇది 2వ మిర్చి. మరుగుతుంది. వేడి మిర్చి రెడీ అవబోతుంది ఫ్రెండ్స్. వచ్చేయండి మా ఇంటికి డిన్నర్కి. వేడి మిర్చి ముక్కోటి ఏకాదశి సందర్భంగా టిఫిన్ అన్నమాట. సో వేడి బజ్జీ రెడీ అవుతుంది. వావ్, ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి వదినా? ఓకే, సో ప్లేట్లో పెట్టే ముందు అలా ఒక పేపర్ పెట్టేసుకోండి. ఆయిల్ అనేది పేపర్కి అంటుతుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ చూద్దామా ఏం చేస్తుంది ప్రిపేరు. బజ్జీ సేమ్ ఆలు సన్నగా కోసుకొని పిండిలో ముంచి వేడి నూనెలో బజ్జీ వేసేయండి. బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆలు బజ్జీ రెడీ. అంతేనా వదినా? ఓకే, దీంట్లో వావ్.
సేమ్ ఇందాక లాగానే ఆయిల్ అంటకుండా పేపర్ని యాడ్ చేయండి. సో వేడి వేడిగా కూల్ క్లైమేట్లో వేడి వేడి బజ్జీ, వేడి వేడి ఆలు బజ్జీలు. ఫోటో తీసి ఆన్లైన్లో ఓకే. ఇంకోటి ఏకాదశి సందర్భంగా మా పిన్ని చేసిన రవ్వ కేసరి, వావ్. అండ్ వదిన చేసిన బజ్జీ మిర్చి. సరే వెయిటింగ్ రెడీ తినడానికి. బజ్జీలో ఇంకా టేస్ట్ రావడానికి ఉల్లిగడ్డలో కొంచెం నిమ్మకాయ పిండేసి మొత్తం కలిపేసి బజ్జీ మీద చల్లేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలో ఇలా కలిపేసినాక నెక్స్ట్ ఏం చేయాలి వదిన? చెప్పు వదిన. పట్టుకుని వెళ్ళి మిర్చితో తినడమే కాంబినేషన్. వావ్. బాబాయ్ ఎలా ఉంది బజ్జీ? టేస్ట్ ఎలా ఉంది? వావ్, థ్యాంక్ యూ. పిన్ని బజ్జీ ఎలా ఉంది పిన్ని? సూపరా? మా బాబాయ్ చూడండి ఏం చెప్పకుండా తినేస్తాం. అది స్పెషల్ బజ్జీ.